వెల్కమ్ బ్యాక్ టు జాను స్పేస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మీ అందరితో ఒక హ్యాపీ న్యూస్ ని షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మన ఛానల్ జాను స్పేస్ 1K సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఈ హ్యాపీనెస్ ని మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ వీడియోస్ ని చూసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు అని అంటే ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నా ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రోజు 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యేలాగా చేశారు. మీ అందరి సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉంది 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు అని అంటే. చెప్పాలంటే మన ఛానల్లో ఇప్పుడు 1000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. చాలా హ్యాపీగా ఉంది నన్ను మీరందరూ సపోర్ట్ చేసినందుకు. ఇంకా ముందు కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. మా పిల్లల వీడియోస్ చూసి కూడా నాకు చాలా మంది మెసేజ్ చేశారండి. వాళ్ళని బ్లెస్ చేస్తూ చాలా మంది చాలా హ్యాపీగా వాళ్ళ గురించి ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు. చాలా సపోర్ట్ ఇచ్చారు. మీ అందరి సపోర్ట్ కూడా మా పిల్లల తరఫు నుంచి కూడా మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ రోజైతే నా గురించి మీతో కొంచెం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. షార్ట్ అండ్ సింపుల్ గా నా గురించి కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఈ రోజు ఇస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు మీ పేరేంటి, మీరు ఎక్కడ ఉంటారు అని. ఝాన్సీ అండి. ఇప్పటి వరకు చేసిన వీడియోస్ లో ఎక్కడా నా నేమ్ చెప్పలేదు. నా పేరు ఝాన్సీ. మా హస్బెండ్ నేమ్ జయకృష్ణ. నాకు ఒక బాబు ఒక పాప అండి. బాబు పేరు మోక్షిత్ కృష్ణ, పాప పేరు వేదాక్షరి. ప్రెసెంట్ మేమైతే USA లో ఉంటున్నాము. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అండి, నెల్లూరు డిస్ట్రిక్ట్ మాది. ఎడ్యుకేషన్ వచ్చి నేను బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేశాను. నాకు జాబ్ చేయడం అయితే చాలా ఇష్టం అండి. కానీ ప్రెసెంట్ ఇద్దరు చిన్నపిల్లలు అవడం వల్ల జాబ్ చేయడం లేదు. ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వర్క్, డెకరేషన్ ఇవన్నీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ముందుకి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ని పోస్ట్ చేస్తాను. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఇంక ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాను స్పేస్. ఇవాల్టి వీడియోలో మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా పాప బర్త్డేకి ఇంట్లోనే నేను డాల్ కేక్ ప్రిపేర్ చేశాను. అలాగే డెకరేషన్ కోసం చాక్లెట్ డాల్ క్రాఫ్ట్ చేశాను. మా పాప బర్త్డేకి సింపుల్ గా డెకరేట్ చేసుకుని కేక్ కట్ చేసుకున్నాము. నేను ఎలా డెకరేట్ చేశాను, కేక్ ఎలా ప్రిపేర్ చేశాను, అలాగే క్రాఫ్ట్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలో ఏదైనా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను ఏదైనా కొత్త వీడియోని అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ అనేవి మీకు ఇమీడియట్ గా వస్తాయి. ఈ వీడియో చూసేద్దామా? హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. హ్యాపీ బర్త్డే డాలీ. థాంక్స్ అన్నా. ఇలా మార్నింగ్ దేవుడికి కేసరి నైవేద్యం చేసి పాపతో పెట్టించాను. అన్నకి సర్ప్రైజా? బర్త్డే అనగానే ఫుల్గా గిఫ్ట్స్ కోసం వెయిటింగ్. వాళ్ళు కోరుకున్న గిఫ్ట్స్ రాగానే హ్యాపీగా ఎంజాయ్ చేశారు.
ఇక్కడ బిగ్ సైజ్ కేక్ కోసం నేను 2 కేక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఈ కలర్స్ నేను వాల్మార్ట్ స్టోర్లో తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ డాల్కి కింది పార్ట్ తీసేసి ఒక న్యూ పెన్సిల్ని దాని హైట్కి సరిపోయే విధంగా అందులోకి పెట్టి కేక్లోకి ఇన్సర్ట్ చేశాను. ఇక డెకరేషన్ పార్టీకి వస్తే ఇక్కడ చూపిస్తున్న ఈ ప్రిన్సెస్ బ్యాక్ డ్రాప్ని నేను పార్టీ సిటీలో తీసుకున్నాను. ఇక్కడ పార్టీ సిటీలో అన్ని బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ దొరుకుతాయండి. ఇది నేను 1 year బ్యాకే తీసుకున్నాను బర్త్డే పార్టీస్కి యూస్ అవుతుంది అని. ఇక్కడ చూపిస్తున్న ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్ని నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. పాప డ్రెస్ బ్లూ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా నేను మోస్ట్లీ డెకరేషన్ ఐటమ్స్ బ్లూ కలరే పిక్ చేసుకున్నాను. వీటితో సింపుల్గా డెకరేట్ చేశానండి. ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాము. Birthday, darling. Thanks, Mommy. Happy birthday, Dolly. Thanks, Anna. హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. Thanks, Daddy.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉండింది. మా పిల్లలకి మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది. ఇవాల్టి వీడియో ఇదే అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాను స్పేస్. ఈ రోజు మన వీడియోలో హెయిర్ ఫాల్ గురించి, హెయిర్ గ్రోత్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఈ వీడియోలో నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ మీకు చూపించబోతున్నాను. చూసారుగా నా హెయిర్. హెయిర్ ఆయిల్ నేను యూజ్ చేసేదండి. నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ అంటే ఆబ్వియస్లీ దీని గురించి బాగా తెలుసుకొని స్టడీ చేసి ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నానో వాటి యొక్క బెనిఫిట్స్ అన్నీ తెలుసుకొని యూజ్ చేశానండి. నేను యూజ్ చేశాక ఈ ఆయిల్ నాకు రిజల్ట్ కూడా తెలుసుకొని ఎలా ఉంది అనేది తెలుసుకొని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ ఆయిల్ యూజ్ చేసిన వెంటనే హెయిర్ పెరిగిపోతుంది అనేది కాదండి. మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే మీరు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేశాక మీ ముందున్న హెయిర్కి తర్వాత హెయిర్కి డిఫరెన్స్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది. మరి నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఏమేమి యాడ్ చేస్తానో అందులో వాటి గురించి బెనిఫిట్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మనం హెయిర్ కోసం ప్రిపేర్ చేసుకునే ఆయిల్లో నేను కర్రీ లీవ్స్ యాడ్ చేస్తానండి. మనందరికీ తెలుసు కర్రీ లీవ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మనం హెయిర్ గ్రో అవ్వడానికి కూడా కర్రీ లీవ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయండి. కర్రీ లీవ్స్ ప్రోటీన్ కంటెంట్, ఇందులో బీటా కెరోటిన్, అమినో యాసిడ్ కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇది హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలాగే హెయిర్ లాస్ని రెడ్యూస్ చేస్తుంది. థిన్నింగ్ ఆఫ్ హెయిర్ని కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ నేను ఫెనుగ్రిక్ సీడ్స్ యాడ్ చేస్తానండి. ఫెనుగ్రిక్ సీడ్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రో అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది జుట్టు ఒత్తుగా అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. అలాగే ఇది మన జుట్టు కుదులని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. ఇది మంచి కండిషనర్గా పనిచేస్తుందండి. డాండ్రఫ్ని కూడా ఇది చాలా వరకు రెడ్యూస్ చేస్తుంది. మనం హెయిర్ కోసం ప్రిపేర్ చేసుకునే ఆయిల్లో ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేస్తానండి. ఫ్లాక్స్ సీడ్స్ వన్ ఆఫ్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ ఈ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, కాపర్. ఇది హెయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇది హెయిర్ అనేది పెలుసు బారకుండా కాపాడుతుందండి. నెక్స్ట్ హెయిర్ ఆయిల్లో అలోవెరా కూడా యాడ్ చేస్తాను. మనందరికీ తెలుసు అలోవెరా హెల్త్కి మంచిది. ఇది స్కిన్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇది హెయిర్ గ్రోత్కి కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇది గ్రేట్ కండిషనర్గా పనిచేస్తుంది. మనకి స్మూత్ అండ్ షైనీ హెయిర్ కావాలంటే అలోవెరా బాగా హెల్ప్ అవుతుంది. ఇది డాండ్రఫ్ని రెడ్యూస్ చేస్తుంది. ఇది మన స్కాల్ప్లో ఉన్న ఇచ్చింగ్ని కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ ఆయిల్లో ఆనియన్స్ కూడా యాడ్ చేస్తానండి. ఆనియన్స్లో ఎక్స్ట్రా సల్ఫర్ ఉంటుంది. ఇది స్ట్రాంగ్ హెయిర్ అండ్ థిక్ హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. హెయిర్ లాస్ని రెడ్యూస్ చేస్తుంది. మన హెయిర్ గ్రోత్ కూడా ఫాస్ట్గా అవ్వడానికి ఆనియన్స్ బాగా హెల్ప్ అవుతుంది. వీటన్నిటిని నేను కోకోనట్ ఆయిల్లో యాడ్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేస్తానండి. ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి, అది హెయిర్కి ఎలా అప్లై చేయాలి అనేది వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇక్కడ చూపించే ఈ కప్పుతో 3 కప్స్ వరకు కోకోనట్ ఆయిల్ తీసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అంతా మెల్ట్ అయ్యాక ఇందులోకి ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే
వేడి చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఫెనుగ్రీక్ సీడ్స్ని యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లోని 2 మినిట్స్ వరకు వేడి చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి ఆనియన్ పీసెస్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఆయిల్ని వేడి చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులోకి కర్రీ లీవ్స్ని యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే 2 మినిట్స్ వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇందులోకి అలోవెరాని ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మరొకసారి కలుపుకొని వీటి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అలాగే లో ఫ్లేమ్లోనే మరో 5 మినిట్స్ వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇక్కడ చూడండి, ఆనియన్స్ అలోవెరా రెండు కలర్ చేంజ్ అయ్యాయి బాగా. ఇప్పుడు ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ ఆన్ చేసుకొని మరో 10 మినిట్స్ వరకు ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇలా కాగుతున్న ఆయిల్లో కొంచెం రోజ్ పెటల్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఆయిల్ నుండి మంచి స్మెల్ వస్తుంది. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మొత్తం అన్ని కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆయిల్ని చల్లార్చుకోవాలి. ఆయిల్ చల్లారాక ఫిల్టర్ చేసుకొని ఇలా ఒక బౌల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మనం యూజ్ చేసేటప్పుడు గోరువెచ్చగా వేడి చేసుకొని తలకి పట్టించుకోవాలి. ఇక్కడ ఆయిల్ హెయిర్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను. ఆయిల్ హెయిర్కి ఇలా మసాజ్ చేస్తూ అప్లై చేయాలండి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు మన హెయిర్ రూట్స్ అనేవి స్ట్రెంత్ అయ్యి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందండి. ఇక్కడ డ్రై హెయిర్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ కూడా రెడ్యూస్ అవుతుంది. మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. మా పిల్లలకి కూడా నేను ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేస్తానండి. ఈ ఆయిల్ ఎవరైనా యూస్ చేయొచ్చండి. హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. ఈ ఆయిల్ పెట్టుకొని ఇంట్లో అలాగే ఉండొచ్చు. లేదు మనం బయటికి వెళ్ళే పని అయితే ముందు రోజు నైట్ కానీ ఈవినింగ్ కానీ ఆయిల్ అప్లై చేసుకొని పక్క రోజు ఉదయాన్నే హెడ్ బాత్ చేసుకోవచ్చు. చూసారుగా ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆయిల్ హెడ్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది. అలాగే వీటితో పాటు మన హెయిర్ గ్రోత్ బాగుండడానికి, మనకి హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవ్వడానికి మనం హెల్తీ ఫుడ్ అనేది కూడా తీసుకోవాలండి. కాల్షియం ఫుడ్ లైక్ మిల్క్, యోగర్ట్, రాగి జావా, నువ్వులుండలు, పాలకూర వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మెంతాకు, గోంగూర, మునగాకు, ఆకుకూరలు కూడా బాగా తీసుకోవాలండి. అలాగే ప్రోటీన్ ఫుడ్ ఎగ్, ఫిష్ కూడా తీసుకోవాలి. నట్స్ కూడా తినాలండి. బాదం పప్పు, వాల్నట్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటే మన హెయిర్ అనేది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన తలలో బాగా డస్ట్ అనేది చేరుతుంది. అయిపోవడానికి మనం రెగ్యులర్గా హెడ్ బాత్ అనేది చేస్తూ ఉండాలి. మీరు తల దూకునే కోమ్ని ఇంకొకరు యూజ్ చేయకుండా మీకంటూ ఒక సపరేట్ కోమ్ని పెట్టుకోండి. మీరు వేరే వాళ్ళది యూజ్ చేయడం వల్ల, మీ కోమ్ వేరే వాళ్ళు యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది రావచ్చు. కాబట్టి
మోస్ట్లీ వేరే వాళ్ళ కోమ్స్ని యూజ్ చేయడం అవాయిడ్ చేసేసి మీకంటూ ఒక సపరేట్ కోమ్ని యూజ్ చేయండి. అది మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే లెస్ కెమికల్స్ ఉన్న షాంపూని యూజ్ చేయండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు మీరా షాంపూ యూజ్ చేసేదాన్ని. ఇక్కడికి వచ్చాక ట్రెస్మీ షాంపూ యూజ్ చేస్తున్నాను. మా సిస్టర్ ఇద్దరు మీ స్టెప్స్ అన్ని ఫాలో అవుతామండి. మా సిస్టర్ది నాది ఇద్దరిది లాంగ్ హెయిరే. మా చెల్లిది తమ్నేల్లో పెట్టున్నాను కదా పొడుగు జడ, అది మా చెల్లిదండి. నాకన్నా మా చెల్లి జడ చాలా పొడుగుగా ఉంటుంది. మేమిద్దరం ఈ ఆయిలే ప్రిపేర్ చేసుకుని యూజ్ చేస్తామండి. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు ఈ ఆయిల్ యూజ్ చేయండి, మీకు హెల్తీ హెయిర్ వస్తుంది. అలాగే మీ ముందున్న హెయిర్కి తర్వాత హెయిర్కి డెఫినెట్గా డిఫరెన్స్ అనేది మీకు కనిపిస్తుంది. వీటన్నిటిని మనం పాటించడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. ఈ విధంగా హెయిర్ గురించి కేర్ తీసుకోండి. నేను చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. నాకు తెలిసిన హెయిర్ గురించి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ జాను స్పేస్. Merry Christmas! ఒకసారి చూసేయండి. క్రిస్మస్ డే మార్నింగ్ మాకు స్నో పడింది. చూడటానికి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ మా పిల్లలు, మా హస్బెండ్ క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్నారు. మా పిల్లలకి ఇష్టమైన టాయ్స్ అన్నీ తెచ్చి ఈ ట్రీ దగ్గర పెడుతున్నారు. మా బాబు శాంటా క్రాఫ్ట్ని క్రిస్మస్ ట్రీకి హ్యాంగ్ చేశాడు. నేను 2 శాంటా క్రాఫ్ట్ని డెకరేషన్ కోసం ప్రిపేర్ చేశాను. నేను శాంటాని ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు చూడండి. యూస్ చేయని ఒక సీడీని తీసుకొని పేపర్ పైన సీడీ షేప్లో ఇలా 2 సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. ఐస్ కోసం 2 స్మాల్ సర్కిల్స్ని డ్రా చేసుకోవాలి. బియర్డ్, నోస్, ఒక గ్లిట్టర్ పేపర్ తీసుకొని శాంటా క్యాప్ కోసం ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. మస్టాచ్ షేప్ని, కాటన్ బాల్స్ని తీసుకోవాలి. వీటన్నిటిని సీజర్తో కట్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్స్ని కట్ చేసుకోవాలి. సీడీకి గ్లూని అప్లై చేసి 2 సర్కిల్స్గా కట్ చేసుకున్న పేపర్ని ఫ్రంట్ టు బ్యాక్ అంటించాలి. క్యాప్కి కూడా గ్లూ అప్లై చేసి సీడీకి అంటించాలి. ఐస్ కోసం నా దగ్గర బ్లాక్ పేపర్ లేదు, అందుకే మార్కర్ తీసుకొని వీటికి బ్లాక్ కలర్ వేసుకున్నాను. వీటిని కూడా గ్లూతో సీడీకి అతికించాలి. ఇలాగే నోస్ని, బియర్డ్ని, మస్టాచ్ని కూడా గ్లూతో సీడీకి అతికించాలి. ఇప్పుడు వీటిపైన గ్లూ అప్లై చేసి ఈ కాటన్ బాల్స్ని పెట్టుకోవాలి. క్యాప్ దగ్గర ఒక కాటన్ బాల్ని గ్లూ పెట్టి అతికించాలి. ఇది హ్యాంగ్ చేసుకోవడానికి
బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ని గ్లూతో అతికించాలి. ఈ విధంగా శాంటాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టార్ని డ్రా చేస్తున్నాను ట్రీ పైన పెట్టడానికి. ఈ విధంగా స్టార్ని డ్రా చేసుకొని ఒక గ్లిట్టర్ పేపర్ పైన సేమ్ స్టార్ షేప్ని డ్రా చేసుకొని సిజర్తో కట్ చేసుకోవాలి. ట్రీ పైన పెట్టడానికి స్టాండ్ లాగా ఇలా కొంచెం పొడవుగా స్టార్ షేప్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టార్ని ట్రీ పైన డెకరేట్ చేసుకున్నాను. ట్రీ కిందగా జీసస్ ఐడల్ని పెట్టాము. క్రిస్మస్ టాయ్ కార్, మా బాబు వేసిన శాంటా డ్రాయింగ్, ఇంకా మా పిల్లల టాయ్స్ అన్నీ ట్రీ దగ్గర పెట్టి డెకరేట్ చేసుకున్నాము. గిఫ్ట్స్ కావాలని మా బాబు శాంటాకి లెటర్ రాశాడు. అది కూడా ట్రీ దగ్గర పెట్టాము. ఫైనల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాము. మా పిల్లలకి శాంటా గిఫ్ట్స్ పంపించాడు అని ట్రీ దగ్గర పెట్టిన గిఫ్ట్స్ని ఇచ్చాము. అవి తీసుకోగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయారు. క్రిస్మస్ స్పెషల్గా ఈవినింగ్ వీట్ ఫ్లోర్తో కుకీస్ ప్రిపేర్ చేశాను. కుకీస్ కోసం వాల్నట్స్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 2 eggs యాడ్ చేసుకున్నాను. 1.5 కప్ బ్రౌన్ షుగర్, 1 కప్ కోకోనట్ ఆయిల్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు 5 to 7 minutes బీట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రాగానే ఇందులోకి 2 కప్స్ వీట్ ఫ్లోరు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి చల్లించుకోవాలి. ఇందులోకి నట్స్, చాకో చిప్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కుకీ డౌని ప్రిపేర్ చేసుకోవాలి. బేకింగ్ ట్రేస్ని తీసి వాటికి ఆయిల్ అప్లై చేయాలి. కలుపుకున్న పిండిని తీసుకుని స్పూన్కి కానీ ఐస్ క్రీమ్ స్కూప్కి కానీ ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దల్ని ఈవెన్గా ట్రేస్లో పెట్టుకోవాలి. వీటిని స్లైడ్గా కిందికి ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఓవెన్లో 365 degrees దగ్గర 15 to 20 minutes బేక్ చేసుకోవాలి. 15 minutes తర్వాత హెల్తీ అండ్ టేస్టీ కుకీస్ రెడీ. చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగా వీట్ ఫ్లోర్తో సింపుల్ టేస్టీ హెల్తీ కుకీస్ చేసుకోవచ్చు. ఇవి పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ విధంగా క్రిస్మస్ డే సెలబ్రేట్ చేసుకున్నాను. మీకోసం కొన్ని పిక్స్ షేర్ చేస్తున్నాను.
సెలబ్రేట్ చేసుకున్నానో చూపించబోతున్నానండి. ఇది మా బాబు 7th బర్త్డే. ఎవ్రీ టైం బయటికి వెళ్తాము, అలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. టెంపుల్స్కి వెళ్ళి పూజ చేసుకొని తన ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలిచి ఈవినింగ్ అయితే కేక్ కట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈసారి కరోనా వల్ల అవేం లేకుండా ఇంట్లోనే మేము నలుగురం సింపుల్గా సెలబ్రేట్ చేసేసుకున్నాము. మరి వీడియోలో నేను ఎలా మా బాబు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను చూసేసేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూసి మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లలకి ఇవ్వండి. థ్యాంక్ యూ. మరి వీడియోలోకి వెళ్ళిపోతామా? ఇక్కడ మార్నింగ్ దేవుడికి నైవేద్యం గోధుమ రవ్వతో స్వీట్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టుకొని బాండిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. గీ మెల్ట్ అయ్యాక ఇందులో కొన్ని క్యాషియో నట్స్ వేసి వేయించుకోవాలి. అలాగే రైజిన్స్ వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో 1/2 కప్పు గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి 2 మినిట్స్. ఇందులో 1/2 కప్పు గోధుమ రవ్వకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసి గోధుమ రవ్వ సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. గోధుమ రవ్వ ఈ విధంగా మెత్తగా కుక్ అవ్వగానే ఇందులో 1 కప్ జాగరీ పౌడర్ యాడ్ చేసి ఇది మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇది జాగరీ పౌడర్ వేయగానే కొంచెం పలుచగా అవుతుంది. ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని తర్వాత ఎలాచీ పౌడరు, క్యాషియో నట్స్, రైజిన్స్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఇది చల్లగా అయ్యాక ఇంకా ఎక్కువ చిక్కపడుతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మా బాబుతోనే దేవుడికి నైవేద్యం పెట్టించాను. డాలీ వెళ్ళు, నువ్వు కూడా దండం పెట్టుకో. హ్యాపీ బర్త్డే మోక్షిత్. Thank you. డాలీ ఇదిగా అన్నకి గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెప్పు. Thank you. Happy birthday, Anna. Thank you. ఇది నువ్వు చెల్లికి రిటర్న్ గిఫ్ట్. Idigo Dolly. Thanks, Anna. Thank you for the gift. Welcome. ఓకే, ఓపెన్ చేయండి. బర్త్డే అనగానే గిఫ్ట్స్ అని ఫుల్ వెయిటింగ్ అండి. అవి ఇవ్వగానే బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరీ చేశానండి. మా పిల్లలకి పూరీ అంటే చాలా ఇష్టం. ఇందులో పూరీలో కూడా వీళ్ళకి పెద్ద పెద్ద పూరీలు కాదు, చిన్న చిన్న పూరీలు అంటే చాలా ఇష్టం. పూరీలోకి పొటాటో కర్రీ చేశానండి. ఎలా ఉంది? Mommy. నచ్చిందా? బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ స్టార్ట్ చేస్తున్నాను. లంచ్కి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ కోసం 1/2 kg చికెన్ తీసుకొని 2 times వాటర్తో నీట్గా వాష్ చేయాలి. ఇందులో 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, టేస్ట్ తగినంత సాల్ట్, 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం క్లౌస్, ఎలాచి, సిన్నమన్ స్టిక్, 4 స్పూన్స్ కర్డ్, 1/2 లెమన్ పీస్ తీసుకొని జ్యూస్ స్క్వీజ్ చేసుకోవాలి. వీటన్నిటిని చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour వరకు ఉంచాలి. బిర్యానీ కోసం 2 cups బాస్మతి రైస్ తీసుకొని వాటర్తో నీట్గా వాష్ చేసి వాటర్ పోసి ఒక 1/2 hour వరకు సోక్ చేసుకోవాలి. 1/2 hour తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని బౌల్లో సగం వరకు వాటర్ యాడ్ చేసి ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్ తగినంత సాల్ట్, 1 స్పూన్ షాజీరా, 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్, కొంచెం ఆయిల్ యాడ్ చేసి వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి.
వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో మనం ముందుగా సోక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి 80% వరకు కుక్ చేసుకోవాలి. రైస్ 80% వరకు కుక్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి వాటర్ డ్రైన్ చేసి రైస్ని మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరిగి స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టి బాండిల్లో 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేసి మూత పెట్టి 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో చికెన్ పీసెస్ని కుక్ చేసుకోవాలి. ఈలోపు వేరే స్టవ్ ఆన్ చేసి ఒక బాండిల్ పెట్టి బాండిల్లో 1 స్పూన్ వరకు గీ యాడ్ చేసి గీ మెల్ట్ అయ్యాక క్యాష్యూ నట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలోకి ఫ్రైడ్ క్యాష్యూ నట్స్ చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత చికెన్ పీస్ బాగా కుక్ అయింది. ఇందులో మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని 1 లేయర్గా యాడ్ చేసుకోవాలి. మనం తీసుకుంది తక్కువ క్వాంటిటీనే కాబట్టి 1 లేయర్ వరకు రైస్ని బాండిల్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాష్యూ నట్స్ని, ఫ్రైడ్ ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 1 స్పూన్ వరకు గీ యాడ్ చేయాలి. సాఫ్రాన్ వేసిన మిల్క్ కూడా 1 స్పూన్ వరకు యాడ్ చేసి అల్యూమినియం ఫాయిల్తో బాండిల్ని కవర్ చేసుకోవాలి. దీనిపైన టైట్గా మూత పెట్టి లో ఫ్లేమ్లో 20 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఫాయిల్ తీసేసి చూస్తే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. ఎలా ఉంది నాన్న డాలీ? Mommy. It's good, Mommy. నచ్చిందా? Nachindi. లంచ్ అయిపోగానే స్వీట్ కోసం వీళ్ళకి మ్యాంగో ముసి చేశానండి. మ్యాంగో ముసి కోసం ముందుగా 1 కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకొని బీట్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ థిక్గా అయ్యేంత వరకు బీట్ చేయాలండి. ఈ విధంగా అయ్యాక ఇందులో 1 కప్ స్వీట్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. ఇది 3 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి, క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రాగానే ఇందులో 1 కప్ వరకు మ్యాంగో పల్ప్ యాడ్ చేయాలి. ఇది 3 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలండి. ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో టూటీ ఫ్రూటీ యాడ్ చేసి కలుపుకోవాలి. మీకు కావాలంటే నట్స్ కూడా యాడ్ చేసి కలుపుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత కూల్గా మ్యాంగో ముసిని సర్వ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. నిజంగా ఐస్ క్రీమ్ అంత టేస్ట్ ఉంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం. Wanna, థ్యాంక్ యూ. It's good, Mommy. థ్యాంక్ యూ. హాయ్ అండి, లంచ్ అయిపోయింది. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ కేక్ కట్ చేయడానికి ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. వైట్ ఫ్లోర్తో కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను మోస్ట్లీ మైదాని అవాయిడ్ చేస్తూ ఉంటాను. పిల్లలకి కేక్ అంటే నేను వీట్ ఫ్లోర్తోనే చేస్తూ ఉంటాను ఇంట్లో. ఒకసారి వీట్ ఫ్లోర్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో మీరు చూసేయండి. కేక్ కోసం ముందుగా కేక్ మోల్డ్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీనిపైన కొంచెం వీట్ ఫ్లోర్ వేసి కేక్ మోల్డ్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ రెడీ అవ్వగానే ఈజీగా బయటకు వస్తుంది. కేక్ కోసం 2 ఎగ్స్ ఇలా బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో 8 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఒక 5 to 7 మినిట్స్ వరకు ఎగ్ స్మెల్ అంతా పోయే వరకు బీట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసి మరో 3 మినిట్స్ వరకు బీట్ చేసుకోవాలి.
ఈ విధంగా బీట్ చేసి ఇందులో 1 కప్ వీట్ ఫ్లోర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 4 స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేసి జల్లించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. కేక్ బ్యాటర్ని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకొని కేక్ మౌల్డ్లోకి తీసుకోవాలి. బాటంలో ఎయిర్ బబుల్స్ లేకుండా 3 టైమ్స్ వరకు ట్యాప్ చేసి కేక్ని ఈ విధంగా రెడీ చేసుకొని ఓవెన్లో 365 డిగ్రీస్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు హీట్ చేయాలి. ఈలోపు చాక్లెట్ గనాచ్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో హాఫ్ వరకు వాటర్ యాడ్ చేసి దానిపైన ఒక గాజు బౌల్లో 1 కప్ డార్క్ చాకో చిప్స్ యాడ్ చేసి మెల్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చాక్లెట్ క్రీమ్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కేక్ కూడా రెడీ అయిపోయింది. కేక్ని ఒకసారి టూత్పిక్తో చెక్ చేసుకుంటే కేక్ బాగా కుక్ అయింది. కేక్ పైన క్రీమ్ కోసం 200 ml వరకు విప్పింగ్ క్రీమ్ తీసుకొని బీట్ చేసుకోవాలి. ఈ విధంగా థిక్గా చేసుకున్నాక స్వీట్నెస్ కోసం ఇందులో హాఫ్ కప్పు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసి 2 minutes వరకు బీట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రాగానే ఇందులో చాక్లెట్ క్రీము 3 స్పూన్స్ వరకు యాడ్ చేసి మరో 3 minutes వరకు బీట్ చేసుకోవాలి. కేక్ని మౌల్డ్లో నుంచి తీసుకొని దీనిపైన ఉన్న లేయర్ని చాక్తో తీసేసేయాలి. మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ క్రీమ్ని దీనిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని చాక్లెట్ క్రీమ్ని దీనిపైన మనకి ఇష్టమైన షేప్లో డిజైన్గా యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన కొన్ని చాక్లెట్ స్ప్రింకిల్స్ని యాడ్ చేశాను. ఈ విధంగా కేక్ ప్రిపేర్ చేసుకొని కేక్ కట్ చేయడానికి 1.5 hour ముందు వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈవినింగ్ అయ్యేసరికి డెకరేషన్ పార్ట్ స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ పిల్లలు బెలూన్స్ని బ్లో చేస్తున్నారండి. మా పిల్లలకి బెలూన్స్ ఊదడం రాకపోయినా ఏదో ట్రై చేస్తున్నారు కష్టపడి. నేను వాల్ డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఈ రింగ్స్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఇవి చాలా ఈజీ. ఈ విధంగా నేను ఎల్లో పేపర్ పైన గ్రీన్ పేపర్ పైన 5 lines వరకు గీసుకొని వీటిని సిజర్తో కట్ చేసుకున్నాను. ఎల్లో పేపర్ 5 strips, గ్రీన్ పేపర్ 5 strips తీసుకున్నాను. వీటిని మిడిల్లోకి ఫోల్డ్ చేసి అంచులు ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇంకా మిడిల్లోకి కట్ చేసి ఇప్పుడు గ్రీన్ పేపర్వి 10 strips అయ్యాయి. సేమ్ ఎల్లో పేపర్ కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసి అంచులు ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇవి కూడా 10 strips అయ్యాయండి. ఇప్పుడు గ్రీన్ పేపర్ని ముందుగా ఇలా రింగ్ లాగా ఫోల్డ్ చేసుకున్నాను. దీని మధ్యలో నుంచి ఎల్లో స్ట్రిప్ని సేమ్ గ్లూ పెట్టి రింగ్ లాగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎల్లోలో నుంచి ఒక గ్రీన్ స్ట్రిప్ని తీసుకొని గ్లూ పెట్టి దాన్ని రింగ్ లాగా ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం చైన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇంట్లోనే మనం ఇలాగా పేపర్ క్రాఫ్ట్తో నీట్గా చేసుకోవచ్చు. వాల్ డెకరేషన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. నేను మొత్తం 6 rows వరకు ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా ఫైనల్గా డెకరేషన్ కంప్లీట్ చేసేసాను. డాలీ రెడీ అయిపోయారా? Yes. రెడీ అయిపోయావా డాలీ? నాకు లిప్స్టిక్ కావాలి. అమ్మ నీకు లిప్స్టిక్ కావాలా? లేదు ఇలాగే బాగున్నావు. లిప్స్టిక్ కావాల్సిందేనా నీకు? సరే సరే పెడతాను పద.
Today. Thanks, Mommy. హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి కేక్ తీసాను కట్ చేయడానికి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. కేక్ చాలా బాగా వచ్చిందండి. వీట్ ఫ్లోర్తో చేసాం కదా, గట్టిగా వస్తుంది అని అనుకోవద్దు. చాలా సాఫ్ట్గా, తినడానికి చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. కోసం కొన్ని బర్త్డే పిక్స్. ఫైనలీ మా బాబు బర్త్డే ఇలా జరుపుకున్నానండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ మా బాబుకు ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సే బాయ్ టు దెమ్. Keep watching Johnny's Space and bye. Bye. బాయ్. Bye. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జానో స్పేస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలవడానికి ఇలా మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ వీడియోని అప్లోడ్ చేసుకోవడం ఛానల్లో 6 days పైన అవుతుంది. July 4th ఇక్కడ యుఎస్ఏలో ఇండిపెండెన్స్ డే అండి. మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి మేము ఈసారి ట్రిప్ ప్లాన్ చేసి ట్రిప్ కి వెళ్ళాము. ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళాము. ఒక 7 families కలిసి అందరం కలిసి ట్రిప్ కి వెళ్ళాము. కరోనా వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు. 1.5 year అయిపోయింది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఇదే మా ఫస్ట్ అవుటింగ్. ఫస్ట్ డే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత స్లీపింగ్ బెడ్ డ్యూన్స్ కి వెళ్ళాము. సెకండ్ డే మెకినా ఐలాండ్ కి వెళ్ళాము. థర్డ్ డే ట్రావెల్ సిటీకి వెళ్ళాము. 3 days చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళిన అవుటింగ్. దట్టు మేము వెళ్ళిన ప్లేసెస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ అందరితో కలిసి. కరోనా ఉంది అన్న విషయమే మర్చిపోయాము నిజం చెప్పాలి అంటే. చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ అందరితో ఆఫ్టర్ లాంగ్ పీరియడ్. ఫస్ట్ డే వెళ్ళిన స్లీపింగ్ బియర్ డ్యూన్స్ మిచిగన్ స్టేట్ కి లోయర్ పెన్సిలాలో ఉంటుంది. డ్యూన్స్ అంటే ఇసుక దిబ్బలు, పెద్ద పెద్ద ఇసుక దిబ్బలు ఉంటాయన్నమాట అక్కడ. చాలా అంటే చాలా బాగుండింది. అక్కడక్కడ పెద్ద పెద్ద ఇసుక దిబ్బలు ఉంటాయన్నమాట. కింద వాటర్ ఉంటుంది. మనం ఆ ఇసుక దిబ్బల నుంచి జారుతూ అయినా కిందకి వెళ్ళొచ్చు. కిందకి వెళ్ళడం అయితే ఈజీనే, కానీ కింద నుంచి మళ్ళీ పైకి రావడం అంటే చాలా కష్టము. యాక్చువల్లీ అందరం ట్రై చేస్తాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కొంతమంది కింద వరకు వెళ్ళి వాటర్ ని టచ్ చేశారు, కానీ మేము సగం దూరం వెళ్ళాము. కానీ మళ్ళీ కిందకి వెళ్ళి పైకి రావాలంటే 2 hours పడుతుంది, చాలా కష్టము అని చెప్పేసరికి సగం దూరం వెళ్ళి మళ్ళీ స్టాప్ అయిపోయి మళ్ళీ పైకి వచ్చాము. నాకు కొంచెం దూరం వెళ్ళి పైకి రావడానికే చాలా కష్టం అనిపించింది, కానీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది. వ్యూ పాయింట్ అయితే సూపర్. అసలు అది మీకు చూపించాలి అని కొంచెం వీడియో తీసాను. అక్కడ నేను తీసుకున్న పిక్స్ ని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఆ వ్యూ పాయింట్ ని చూడండి.
మనం అక్కడికి రీచ్ అవ్వగానే అక్కడ బైసైకిల్స్ ఉంటాయి, అలాగే హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. బైక్ డ్రైవ్ చేసినప్పుడు 8 మైల్స్ వరకు ఉంటుంది అనమాట. చుట్టూ ఐలాండ్ ని తిరిగి చూడటానికి చాలా బాగుంటుంది. మనం బైసైకిల్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి రైట్ సైడ్ అంతా ఐలాండ్ వ్యూ ఉంటుంది అనమాట. అలా ఆ సైకిల్లో వెళ్తూ వ్యూ చూస్తూ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది కూడా చాలా బాగుంటుంది. మేమైతే సైకిల్లో వెళ్తూ మధ్య మధ్యలో ఆగి అన్ని చోట్ల ఫొటోస్ తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అది కూడా. కానీ సైకిల్ వేలో వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది అనమాట. కానీ మేము ఆర్చ్ మిస్ అయ్యాము. చెప్పాను కదా, లాంగ్ వీకెండ్, అందులో క్రౌడ్ ఎక్కువగా ఉంది. మేము వెళ్ళిన వేలో అయితే అది 207 స్టెప్స్ ఎక్కి వెళ్ళి చూడాలన్నమాట. ఇంకా అంత టైం అయితే అక్కడ మళ్ళీ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి దాన్ని మిస్ అయిపోయి వెళ్ళిపోయాము. కానీ మిగతా వ్యూ అంతా కవర్ చేసాం అనమాట. 8 మైల్స్ డ్రైవ్ చేసాము. సూపర్ గా అంటే సూపర్ గా ఉండింది. అది అక్కడ మేము తీసుకున్న పిక్స్, అక్కడ ఉన్న వ్యూ పాయింట్ మీకు షేర్ చేస్తున్నాను. హ్యావ్ ఏ లుక్. ఇంకా ట్రిప్లో థర్డ్ డే అయితే ట్రావెల్ సిటీకి వెళ్ళాము. అక్కడ బీచ్లో ఒక 2 అవర్స్ వరకు టైం స్పెండ్ చేసాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత అక్కడే వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి కదా, జెట్ స్కీ అవి ఉన్నాయన్నమాట. ఇంకా అలా బోటింగ్ అలా వెళ్ళామన్నమాట. అక్కడ మా హస్బెండ్ జెట్ స్కీ చేశారు. మా ఫ్రెండ్స్ చాలా మంది, మా హస్బెండ్ ఫ్రెండ్స్ అందరు జెట్ స్కీ వెళ్ళారు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా హస్బెండ్ అయితే చాలా బాగా ఎంజాయ్
ఎంజాయ్ చేశారు. నాకైతే చాలా భయం వేసింది ఆ వాటర్లో. అందులో అది ఫస్ట్ టైం అనమాట నేను ఎక్కడం కూడా. మా హస్బెండ్ ఏమో చాలా ఫాస్ట్గా దాన్ని రైడ్ చేస్తుంటే నాకు చాలా భయం వేసింది. ఈవెన్ మా పిల్లలు కూడా దాన్ని ఎంజాయ్ చేశారు, కానీ నేను అంతే ఎంజాయ్ చేయలేకపోయాను. నాకు చాలా భయం వేసింది. కానీ అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఈ 3 days మాకు 3 adventures-గా గడిచాయి. చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరితో వెళ్ళడం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశాను. కరోనా వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉండిపోయాము, అస్సలు ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. వ్యాక్సిన్ వేసుకుని ఇంకా కేసెస్ తగ్గాయి అని తెలిసాక బయటికి వెళ్ళడం కదా, మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ మా హస్బెండ్ చేసిన జెట్ స్కీ రైడ్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను, మీరు చూడండి. ట్రిప్ అయితే బాగా జరిగింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. వ్యూ చాలా బాగుంది కదా. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నా వీడియో అప్డేట్స్ అనేవి మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.